బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సంకల్పంతో మరి గొప్పగా నిర్వహించబడుతున్నటువంటి ఈ దేవాలయం గత 12 సంవత్సరాలుగా భక్తులకు ఆలవాలమై ముందు బంగారంగా నిలబడినటువంటి దేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో అరుదైనటువంటి విధంగా మన దేవాలయంలో అమ్మవారు ముగ్గురు మూలమూర్తులు ఒకే వేదికపై ఉండడం చాలా అరుదైనటువంటి విషయంగా మనం గమనించవచ్చు. అటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రంలో అమ్మవారితో సమేతంగా ఈశ్వరుడు, అలాగే వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి గణపతితో మొదలకు 9 ఆలయాలు ఉండడం విశిష్టమైనటువంటి ఆలయంగాను నవాలయ క్షేత్రంగాను ఈ దేవాలయం వెలువడడానికి కారణమవుతుంది. అటువంటి ఈ దేవాలయంలో ప్రతి మాఘమాసము ఏటా 11 రోజులు మాఘ పంచమి మొదలు పౌర్ణమి వరకు ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. ఈ క్రమంలోనే పంచమి రోజున 300 మంది సువాసిని మూర్తులకు పూజ చేసేటువంటి శ్రీమాత పదార్థం అనేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని దేవాలయం వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమిని కూడా విశేషంగా పురస్కరించుకుని మన దేవాలయంలో కొలువైనటువంటి సూర్యనారాయణ స్వామికి అష్టోత్తర శతకాలశాభిషేకము, ఘటాభిషేక కార్యక్రమం నిర్వహించడము, అలాగే ఏటా వచ్చేటువంటి ఈ భీష్మ ఏకాదశి రోజున మాఘమాస శుద్ధ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి లక్ష తులసి అర్చన, అలాగే మాఘ పౌర్ణమి రోజున ఒకే వేదిక పైన మనం చూస్తున్నట్టుగా సీతారాముల వారికి, వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే ఇష్టకామేశ్వర స్వామి వారికి అనగా పార్వతీ పరమేశ్వరులకు కూడా కళ్యాణోత్సవం ఒకే వేదిక మీద జరుగుతూ ఉండడము మరెక్కడా చూడనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టంగా ఈ దేవాలయంలో జరుగుతూ ఉండడం విశేషం. అటువంటి ఈ దేవాలయంలో జరిగేటువంటి ప్రతి ఉత్సవంలో వచ్చేటువంటి భక్తాదులందరికీ కూడా అమ్మవారు ఇష్టకామేశ్వరి రూపంలో వాళ్ళ యొక్క కోరికలను తీర్చడంలోనూ, కళ్యాణ కామేశ్వరిగా విశేషంగా వివాహం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎంతో మందికి ఇక్కడ కళ్యాణం అమ్మవారి యొక్క అనుగ్రహం చేతి సిద్ధించడం అనేటువంటి మనం గమనించవచ్చు. అటువంటి ఈ క్షేత్రం యాదగిరిగుట్ట జిల్లాలో, అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో బలిగొండ అనేటువంటి గ్రామంలో కేంద్రీకృతమై ఉన్నటువంటి ఈ దేవాలయం భక్తాదులందరికీ కూడా దర్శనీయమైన, తప్పనిసరిగా దర్శించవలసినటువంటి కలియుగ అవసరమైనటువంటి దేవాలయంగా మనకు కనిపిస్తుంది. ఈ కలియుగంలో కలిబాధలను హరింపజేసేటువంటి ఆ దేవిని అందరూ కూడా దర్శించుకుంటారని, తద్వారా అమ్మ అనుగ్రహాన్ని మీరంతా కూడా పొంది సుఖ జీవనాన్ని పొందుతారని, ఆనందాన్ని పొందుతారని కోరుతూ జగదంబ విశ్వవాణిని మాతాకి జై. For more videos like this, subscribe Big TV channel.